మనం ఎంత ప్రేమగా ఉన్నాం కదండి. అవునే, మనది లవ్ మ్యారేజ్ కదా. ప్రేమగానే ఉంటాం కదా. మనం ఎన్నేళ్ళు ప్రేమించుకున్నామో గుర్తుందా నీకు? గుర్తుందండి. చెప్పు, ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాము? 7 ఏళ్ళు ప్రేమించుకున్నాం కదండి. కరెక్ట్ చెప్పావే, నాకు కూడా గుర్తుంది. నీ నోటి నుంచి ఏం చెప్తావో అని అడిగాను. మీరు లేకుండా నేను అస్సలు ఉండలేనండి. మీరంటే చాలా ప్రాణం అండి నాకు. నేను చాలా చాలా ప్రేమిస్తున్నాను నిన్ను. నువ్వు లేకుండా అస్సలు ఉండలేను నేను కూడా. నేళ్ళ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకునేక కుదిరిందండి. అప్పుడే చూసే లోపల సంవత్సరం అయిందే మన పెళ్ళయ్యి. అవునండి, ఎంత త్వరగా గడిచిపోయింది కదా. ఇది చూసే లోపల సంవత్సరం అయింది మన పెళ్ళయ్యి. అవునే, ఒక డౌట్ ఉంది నాకే, అడుగుతాను, చెప్తావా? అడగండి, చెప్తాను. ఏం లేదే, ఏదైనా నాకయ్యి నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? లేదండి, చేసుకోను. మరి ఒంటరిగా మిగిలిపోతావు కదే? లేదండి, ఒంటరిగా మిగిలిపోను, మా చెల్లెలతో ఉంటానండి. మరి నేను చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఏదో బాస్ పిలిచినారు, ఏదో మాట్లాడొస్తానని వెళ్ళారు. ఆయన మాత్రం ఇన్నేళ్ళు నన్ను ప్రేమగా ఉండి నాతో, ఇవి ఆయన మాత్రం ఎందుకు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ? మీరు ఒంటరిగానే ఉంటారా అండి? లేదే, నేను కూడా మీ చెల్లెలతో పాటే ఉంటాను. మా చెల్లెలతో ఉంటారా మీరు? మరి నువ్వు కూడా నేను లేని రోజున మీ చెల్లెలతో ఉంటానన్నావు కదే? అవును, నా చెల్లెలు కాబట్టి చెల్లెలతో ఉంటాను అని చెప్పాను. నేను కూడా నువ్వంటే నాకు చాలా ప్రాణం కదే. నువ్వేం చేయాలిస్తే అదే నేను చేస్తాను కదా. అందుకే నేను కూడా మీ చెల్లెలతోనే ఉంటాను. వామ్మో, ఈయనేంది ఇలా చెప్తున్నారు? నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. నేను మా చెల్లెలతో ఉండేది, ఆయన నా చెల్లెలతో ఉండేది ఒకటే ఎలా అవుతుంది దేవుడా?